హనుమకొండలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. హుజురాబాద్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి క్రియాటిన్ టెస్ట్ కోసం డయాగ్నోస్టిక్ లో శాంపిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్రియాటిన్ రిపోర్ట్ లో 5.7 అని రాగా భయభ్రాంతులకు గురైన పేషెంట్ మరొక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ ను సంప్రదించగా అదే టెస్టులు మళ్లీ చేయగా 1.6 వచ్చిందని అన్నారు. దీంతో డయాగ్నోస్టిక్ ఎదుట పేషెంట్ ఆందోళన చేపట్టారు. దీంతో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు మీడియాకు వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఊటావుటిన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ను సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోసమని ఇక్కడికి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చాను. క్రియాటిన్ షాంపుల్ ఇచ్చాను. ఇస్తే వీళ్ళు 1:30కి నాకు 5.7 అని ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు. రిపోర్టు పెడితే దాన్ని చూసిన వెంటనే నాకు కంగారు వచ్చేసి స్వెటింగ్స్ వచ్చి బీపీ రేజ్ అయింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే కారు పట్టుకొచ్చి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి చూసుకుందామని సారాయికి వెళ్ళాము. అక్కడ 1.6 వచ్చింది. తర్వాత ఓకే అని వెళ్ళిపోయాము ఇంటికి. వీళ్ళు రిపోర్ట్ తప్పొచ్చిందన్న కూడా మళ్ళీ తీసుకున్నారండి. ప్లస్ 1 అవర్ తర్వాత వాళ్ళు ఏమంటారు మళ్ళీ రీషాంపుల్ మళ్ళీ చేస్తే ఫస్ట్ 6.5 వచ్చింది. తర్వాత మళ్ళీ పెడితే 5.7 వచ్చింది. మళ్ళీ వాళ్ళు రీషాంపుల్ మీరేమైనా ఏం చేసిర్రో మీరు ఏం వాడిర్రో అంటారు. వాసాన్ని ఏ ట్రీట్మెంట్ చేసుకోలేదు, ఏ ట్యాబ్లెట్ వాడట్లేదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం